అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనం చెప్పండి. చాలు. ఎందుకంటే దేవుని కాడి ఆయన మోస్తున్నాడు. ఆ మోసే కాడిని మనం ఎంతవరకు మళ్ళగలుగుతున్నామో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధం 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 అందవర్షుడు వర్షవా ఇలా కొడుతున్న బట్ట వర్షుతున్న బట్టవయ్యా దేవానికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నీ దోచువాచులు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తాం. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు జాలిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు మనం కన్నిటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు మనం కన్నిటితో గోచాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని మనము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, ఎంతో భారంతో వస్తున్నారు ఇక్కడికి, బాధతో వస్తున్నారు, వేదనతో వస్తున్నారు. అది ముట్టడానికి దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఆలోచించుకో, ప్రార్థన చేయి, నాతో మాట్లాడు, అది నేను తీరుస్తాను, ఆ సమస్యని నేను తీరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకి ఆయన ఆలయం యెరూషలేము దేవాలయంలో 300 వయసు గల వారందరితో మాట్లాడిన దేవుడు ఆయన 12 సంవత్సరాలకి. ఆ తర్వాత 15 సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు. వడ్లను మరి చేసేవాడు యేసేపు. అది చనిపోయిన తర్వాత తల్లిని అన్నదమ్ముల్ని పోషించాడు. అక్కడ పోషించిన తర్వాత 30 సంవత్సరాలకి ఇక తండ్రి పని మీద అన్నదమ్ములు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు తల్లితో చెప్తున్నాడమ్మా, నేను తండ్రి పని మీద ఉండాలి కాబట్టి ఇక నేను వెళతాను, నా కోసం నువ్వు చూడకు అన్నాడు. ఇక్కడ యోహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు యేసుప్రభుకి బాప్తిసం ఇవ్వడానికి. బాప్తిసం మామూలుగా ఉండదు, ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళే దారి బాప్తిసం అంటే. అందువలన మనుష్య కుమారుడిగా దేవాది దేవుడు వస్తున్నాడు. ఆయనకు బాప్తిసం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకు ఒక ప్రవక్త రావాలి. అందువలన ఆయన ప్రవక్తగా వస్తున్నాడు. ఇక్కడ యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కన్యక గర్భవతి, ఇమ్మానుయేలు అంటే పేరు. అందుకంటే ఇమ్మానుయేలు అంటే భాషాంతరము దేవుడు అని అర్థం. ఆయన ఆ కన్యక గర్భంలో పుడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. గబ్రియలు చెప్తుంది, ఈ గర్భంలో రక్షకుడు పుట్టుతున్నాడు. ఏమంటావు అన్నప్పుడు దేవుడి చిత్రం ఏంటి? మరి ఎలాగా? ఎందుకంటే సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. పురుషులతో సంబంధం లేదు కదా. ఎలా పుడతాడని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పుడుతున్నాడు. ఎందుకంటే మన పుట్టుకే పాప పుట్టుక, మన నైజమే పాప నైజం. ఆయన ఎలా పుడతాడు? పాప పుట్టుక పుట్టాడు కదా. ఆయన పరిశుద్ధుడు కదా. అందుకు పరిశుద్ధాత్మలో పుట్టాలి అక్కడ. ఎందుకంటే మన నైజము పాప నైజం. పాపకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక మాట ఉంటే ఇంకో మాట మార్చేస్తున్నాం మనం అక్కడ. అలాంటి మనసు కాదు కదా దేవుని దగ్గర. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి యేసు ప్రభు.
ఈ లోకంలో కూర్చోడానికి. అప్పుడు ఎస్తేరు ఎలిజబెత్ దగ్గర నీ బంధువురాలైన ఆమె కూడా గర్భంతో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి వందనం చేసేటప్పటికల్లా యోహాను గర్భంలో ఉన్నదేమో గొంతులు వేస్తున్నాడు, నా ప్రభు తల్లి నాకు వందనం వచ్చిన చేసింది. ఎందుకంటే కడుపులో పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏ తత్వాలు ఏ విధముగా ఉండాలో దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు. అలాగే యేసు ప్రభుకి బాప్తిసం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. యోహాను నీటిలో దిగున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళ మా అమ్మతో చెప్పి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చి నీటిలో దిగేటప్పటికల్లా అప్పుడు అంటున్నాడు అక్కడ, ప్రభా నీ దగ్గర నేను పొందాలి కానీ నా దగ్గర నువ్వు పొందుచున్నావా తండ్రి అన్నాడు. లేఖనాల ప్రకారం ఇలా జరగాలన్నది జరగపోయి, అంటే బైబిల్ వచనాలు లేఖనాలు, ఎందుకంటే వాక్య ప్రకారంగా జరగాలి అక్కడ. అందుకు మాట్లాడుతున్నాడు అక్కడ. బాప్తిసం తీసుకున్న వెంటనే యేసు ప్రభు పట్టుకొచ్చేటప్పుడు కల్లా పరిశుద్ధాత్మ ఒక మానవుడు లాగా ఆయన మీదకి వచ్చేసాడు. ఒక మానవుడిగా వచ్చాడు ఆయన మీదకి. ఆకాశం ఒక్కసారి తెరవబడింది. ఎందుకంటే సృష్టికర్త దేవుని సేవకు వస్తున్నాడు, ఆయన వాక్యం చెప్పడానికి వస్తున్నాడు, ప్రతి మనిషిని మార్చడానికి వస్తున్నాడు. ఒక్కసారి ఆకాశంలో తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎందుకు ఆనందపడుతున్నాడు ఆయన? యెహోవా దేవుడు తన బిడ్డల కోసం తన రక్తము ప్రాణము సమస్తం ఇచ్చేస్తున్నాడు ఆయన యేసు ప్రభు. అందుకు ఆనందపడుతున్నాడు అక్కడ ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆనందపడుతూ. ఒక్కసారి ఆకాశం తెరవబడింది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపార్శ్వ, అందవర్షవ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటిది దేవుడు లోకంలోకి వచ్చేస్తున్నాడు ఆయన సేవ చేయడానికి. ఒక సేవకుడు వచ్చినప్పుడు ఇంకో సేవకుడు పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవాది దేవుడే వచ్చేస్తున్నాడు ఆయన సేవ చేయడానికి, వాక్యం చెప్పడానికి, ప్రతి మనిషిని మార్చడానికి వచ్చేస్తున్నాడు ఆయన. అందుకు యోహాను అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోహాను వెళ్ళిపోవాలి. ఈయన ఎంటర్ అయిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోవాలి, ఉండడానికి వెళ్ళేది అక్కడ. ఏ రోజు రాజుతో మాట్లాడుతున్నాడు యోహాను, నువ్వు మహారాజువే ఉండి నువ్వే తప్పు చేస్తే ప్రజలు తప్పు చేయరా? ఎందుకంటే పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యము. ఆజ్ఞ ప్రసక్త లేదు. తమ్ముడు భార్యతో తప్పు చేస్తూ తమ్ముడిని చంపేశాడు అక్కడ. శవ అందవర్షవ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పాపం తెచ్చావు. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ, ప్రజలు పాపం చేయదా? నువ్వే తప్పు చేస్తున్నప్పుడు అక్కడ. అప్పుడు వచ్చున్నాడు అక్కడ, జైల్లో పెట్టించేశాడు యోహాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనలో మన మాటే మాట్లాడుకుంటున్నాం. నా సంఘము నాకు ఒక కుటుంబము, అందుకు మాట్లాడుకోవాలి కదా. అక్కడ తమ్ముడు భార్య కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఒక చేతితో తప్పు జరగదు, రెండు చేతులు కలిస్తేనే కానీ తప్పు జరగదు అక్కడ. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, మహారాజునే గద్దించాడు కదా, మరి నన్నేమి చేస్తాడేమో అని భయపడింది అక్కడ. ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే కుదరదు. ఆదాము కూడా అలాగే జరిగింది. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమించాడు, తన స్వరూపంలో ఆదాముని చేశాడు, తన పక్కటెంకులోంచి అవ్వను చేశాడు. ఇద్దరిని చీలు పట్టుకొని ఏదైనా తోటకు సిద్ధము చేసి అందులో పెట్టాలని ఆలోచించి ఇద్దరిని చూపెడుతున్నాడు. ఏదైనా తోట అంతా కూడా, ప్రతిదీ కూడా, జంతువుల్ని పశువుల్ని సమస్తాన్ని చూపిస్తూ మాట్లాడుకుంటూ జీవవృక్షం ఆరాధన చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ, ఈ పండు తిన్న రోజున మీరు చనిపోతారు, పాపం వచ్చేస్తుంది, మీరు చనిపోతారు, ఈ పండు తినకూడదని చెప్పాడు దేవుడు ఇక్కడ. కానీ అవ్వ ఆ పండు కాసే చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే పండుకి మానవుడికి సంబంధం పెట్టాడు దేవుడు అక్కడ. స్త్రీకి పురుషుడు అంటే అందము కనబడుతుంది, పురుషుడికి స్త్రీ అంటే అందము కనబడుతుంది. అది ఆ పండులో చూపెట్టాడు. పాపం అంటే ఏమిటో చెట్టు పక్కనే సాధారణ నిలబడి నవ్వుతుంది. ఎంటర్ అయిపోయాడు కదా దేవుడు ఆదామును పట్టుకొని. దేవుడు చూస్తున్నాడు. ఒకసారి, 2 సార్లు,
మూడోసారి దెబ్బ కొడతాడు అక్కడ దేవుడు. ఆవిడ ఆ చెట్టు తెరచి కదలటం లేదు. దేవుడు వెళ్ళిపోయాడు, అక్కడ లేడు. అప్పుడు సాతాను బయటకు వచ్చింది. మీరు దేవదూత వలె అయిపోతారేమోనని దేవుడు అలాగే అన్నాడు, కానీ లేకపోతే మీరు చచ్చిపోరు అని సాతాను మాట్లాడుతుంది. మరి మనం ఎంతవరకు సాతాను మాట్లాడుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు వింటున్నాం? దేవుడు సర్వ సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుని సృష్టికర్తలని దేవుడు మాట్లాడుచున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆదాముని అవని సాఫ్ట్ క్లోజ్ చేశాడు దేవుడు. అక్కడ ఏదైనా తోటలో రానవలేదక. అందుకే పాపం మొదలైపోయింది అక్కడి నుంచి. ఇక్కడ కూడా ఏ రోజు రాజు తన భార్య, ఏ రోజు రాజు పుట్టినరోజు రాజదర్బార్లో మోగిపోతుంది. అప్పుడు తన కూతురు, తమ్ముడు కూతురు డ్యాన్స్ చేస్తుంది అక్కడ. ఆ డ్యాన్స్ అయిపోయిన తర్వాత నీకేం కావాలని అడిగాడు. అర్ధరాత్రి ఇద్దాం అనుకుంటున్నాను, మరి నీకేం కావాలని అడిగాడు అక్కడ. నాకు యోహాను తలకాయ బంగారు పళ్ళులో పెట్టి అంది. గజ్జ గజ్జ ఉడికిపోయాడు ఒకసారి. ఏ రోజు రాజు ఒక ప్రవక్తను చంపడం అంటే మాటలు కాదు, అది జరిగి తీరాలి. అక్కడ వెళ్ళిపోవాలి ఆయన. యోహాను వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతేనే యేసు ప్రభు ఎంటర్ అయిపోతున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. యేసు ప్రభు తాను ముళ్ళ కిరీటము పెట్టారు ఆ శ్రమలను, బాధలను. ఆ ముళ్ళ కిరీటం అంటే పెద్ద పెద్ద ముళ్ళు తీసుకొచ్చి ఒక కిరీటంగా చేసి ఆయన తలకి నొక్కిస్తున్నారు. అది బ్లడ్ వచ్చేస్తుంది. ఎందువల్ల? మనం చేసిన చెడ్డ ఆలోచనల వల్ల, చెడ్డ మనస్తత్వం వల్ల, మనం చేసిన పాపాన్ని అక్కడ మోస్తున్నాడు దేవుడు. అక్కడ ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఇక్కడ నీ బ్రెయిన్లో ఉన్న చెడ్డ ఆలోచన ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ ముళ్ళ కిరీటం పెట్టేస్తున్నాడు. ఇక్కడ దుఃఖిస్తున్నారు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, కానీ దొంగలకి తాళ్ళతో పెట్టేస్తారు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి పాపము కూడా, నువ్వు చూపు ద్వారా పాపం చేస్తున్నావు, నీ కళ్ళు పీకేసే, అప్పుడు పరలోకంలో చనిపోగలవు. నువ్వు చేతులతో తప్పు చేస్తున్నప్పుడు ఒక చేయి నరికేసి పరలోక రాజ్యంలో ప్రవేశించవు. నువ్వు కాలుతో తప్పు చేస్తున్న కాలు దరికేయడం అంటే నీవు మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. అందుకు ఆయన మేకులు దిగ్గొట్టుకున్నాడు. ఆయన గిల్లగిల్లగిల్లాడిపోతున్నాడు. కాళ్ళలో మేకులు దిగ్గొట్టేటప్పుడు తల్లడిల్లిపోతున్నాడు మనిషి. బాధ అనిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, అది ఆయన భరించగలుగుతున్నాడు, అక్కడ తట్టుకోగలుగుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుని సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మన హృదయం అని మెత్తని చదురుభూమిగా చేసి వాక్యమును విత్తనాలిచ్చి జలములు చెప్పాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగి ఉన్నాను, మరియు ఇదియోగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నా కుమారుడై ఉందును అని ఆ దూతంలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పరా? ఎందుకంటే దూతలతో దేవుడు మాట్లాడలేదు, తన కుమారుడితో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్వల దేవుడే ఆయన. ఎందుకంటే మరణశేషము రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశేషము రద్దు కాదు. మరణశేషము రాసిన వాడు యెహోవా దేవుడు.
అది వృద్ధుపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియ కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే తన కుమారుడిని పొగుడుతున్నాడు ఇక్కడ. తండ్రి సంతోషపడుతున్నాడు. ఎందుకంటే మరణశాస్త్రం రాసినవాడు యెహోవా దేవుడైతే ఆయన శిష్యుడు అనుగ్రహించాలి. కానీ అలా కాకుండా తన ప్రియకుమారుడిని శిష్యుడు అనుగ్రహించడం చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లూసిఫర్కి దేవుడు జవాబు చెప్పాడు. అక్కడ సాతాను నరకం అనేది పరలోకం అనేది అన్నాడు కదా దేవుడు. అందుకంటుండే ఆమె పక్కపక్క నవ్వుతూ మాట్లాడుతుంది లూసిఫర్. నరకం నాకు ఇచ్చావు కదా, నీ బిడ్డలందరినీ నరకానికి తీసుకెళ్తున్నాను, నా దగ్గరికి వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆనందం సంతోషం ఏది కావాలో నేను ఇస్తాను. నువ్వు అలాగే పోవు కదా, అది వద్దు ఇది మంచిది కాదు అని నువ్వు చెప్తుంటావు కదా. అందువలన నా దగ్గరికే వస్తారు వాళ్ళు. అందువలన ఎలా నరకం ఎలా ఉంటుందో నేను చూపెడతానని పక్కపక్క నవ్వుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. అవకాశం చూసి మనసులో అనుకుంటున్నాడు, నా ప్రియ కుమారుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన ద్వారా నా బిడ్డలు పరలోక రాజ్యానికి పెడతారు, తన ప్రాణము రక్తము ఇస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అనేదాం. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ దేవుడు మన హృదయం అనే భూమిని మెత్తగా చదును భూమిగా చేసి వాక్యం అనే ఇత్తనాలు జరుగుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏంటంటే గోధుమ పంటను వేశాడు, చాలా బాగా పండింది. ఇశ్రాయేలు జనకము రొట్టెలు ద్రాక్షరసం తాగుతారు వాళ్ళు. అలాగా ఆ గోధుమ పంటని చాలా మంచిగా పండుతుంది. కిందని పిచ్చు పిచ్చు మొక్కలు కురిసాయి. అవి పీకి దాన్ని మంచిగా చెయ్యాలని చెప్పి దేవదూతలు వచ్చారు. అవి తీస్తున్నప్పుడు ఇక్కడ సాతాను వేసే విత్తనాలు, ఆ విత్తనాలను చూసి దేవుడితో చెప్తున్నారు. ఎందుకంటే సాతాను జరిగిన ఈ విత్తనాల్ని నువ్వు కూడా పీకేస్తామని చెప్పినప్పుడు వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రతి మనిషికి, ఎందుకంటే మంచి వాళ్ళు కూడా పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, దేవుల్లో ఉన్న వారిని కూడా పడదోసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు అది వేసిన విత్తనాల్ని అది తీసేస్తే కుదరదు కదా అక్కడ. అప్పుడు దేవుడు అన్నాడు, అది ఉంచండి. ఎందుకంటే గోధుమ పంట నూర్చేటప్పుడు అవి కూడా అప్పుడు తీసేద్దామన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ విత్తనాలు కూడా సాతాను, ఎందుకంటే మంచి వాళ్ళు కూడా మారిపోవాలి. 40 రోజుల ప్రార్థనకి చెడిపోయిన వాళ్ళు కూడా మారవలసింది. ఫ్రెండ్స్ మాటలు, చుట్టాల మాటలు ఆలకించి చెడిపోయే వాళ్ళు కూడా ఈ 40 రోజుల ప్రార్థనలు వాళ్ళు మారాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు అవి మీకు తీసేవద్దు అని చెప్పాడు దేవుడు ఇక్కడ. ఆ కోతకాలం వచ్చేటప్పుడు కల్లా, ఎందుకంటే యేసు ప్రభు చేతులు ఆయన చేత ఉన్నది. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు ఇక్కడికి, కష్టంగా రాలేదు. తన బిడ్డల్ని రక్షించుకోవడానికి, తన ప్రాణాన్ని రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటున్నాడు? నీ శరీరము ఆత్మ కూడా నేను వెలపెట్టు కొనుక్కున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. చాలు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో నీ శరీరం దేవుడు వెలపెట్టుకుంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయం పెట్టుకుంట ప్రత్యక్షం కావాలని జడ్వాయ తీర్పులోకి వచ్చేస్తున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎంతవరకు నువ్వు పవిత్రంగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీ మాట వలన, నీ చేత వలన, నీ చూపు వలన ఎంతవరకు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నువ్వు సెపరేట్ చేసుకోగలుగుతున్నావు. ఎందుకంటే దేవునికి బాధ కలిగిస్తున్నావు, ఆనందాన్ని కలిగించడం లేదు. నువ్వు చేసే తప్పులను బట్టి అది చాలా బాధపడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన ప్రేమ చూపించుకుంటున్నాడు, ఆదరణ చూపించుకుంటున్నాడు. ఆయన రక్తము ప్రేమ 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 నడుస్తుంది. ఎంతవరకు ఆ ప్రేమ ఇస్తున్నావు ఇక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా సమయ మాసం వెళ్ళిపోయినప్పుడు గోధుమల్ని ఎంత గుడ్లలో వేసి గురుగుల్ని కాల్చివేమన్నాడు. సాతాను వేసిన గురుగులు ప్రతి మనసులోనే వేసేస్తుంది. దాన్ని ఎలాగా సరిదిద్దుకోగలుగుతున్నావు. నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ భార్యను మోసం చేస్తున్నావు, నీ బిడ్డలను మోసం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ సాతాను చూపించే వాటిని బట్టి నువ్వు మోసం చేస్తున్నావు. అక్కడ దేవుడు అనుభవిస్తున్నాడు ఆ బాధని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆ గురుగుల్ని కాల్చమన్నాడు, గోధుమని కొట్లో వేశాడు. ఆ పురుగుల్ని చేతని కాల్చిపారేమన్నాడు దేవుడు ఇక్కడ. నరకాగ్నిలో అగ్నిహారతో పురుగు చావదు, దోమము 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 నడుస్తున్నావు నువ్వు. అగ్నిగుండంలో వెళ్ళి పడిపోవలసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రాణాన్ని అతికించాడు. నీవు ఈ లోకములో ఉన్నావు, ఈ లోకములో నువ్వు మార్చుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కూడా వచ్చింది చెప్పండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 24 మంది పెద్దలు, 12 గోత్రముల వారు, 12 అపోస్తలులు యేసు ప్రభు వెనకాల సింహాసనం మీద దృష్టించున్నారు. 4 కెరూబీలు, ఒకటి సింహముఖం వంటిది మత్తయి సువార్త, ఒకటి దూడముఖం వంటిది మార్కు సువార్త, 3 మనిషి ముఖం వంటిది లూకా సువార్త, పశురాజు రెక్కల వంటిది యోహాను సువార్త. అంద వర్షవ ఎలా వర్తపడ్డవారు శూద్రం పడ్డవారు. ఎందుకంటే దేవుని దగ్గర యుద్ధం ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు తన ప్రియమైన శిష్యుడు. ఆ రాస్తున్నప్పుడు అప్పుడు యోహాను అడుగుతున్నాడు, ఒక పెద్ద 24 మంది పెద్దల్లో, ఏంటయ్యా తెల్లబట్టలు వేసుకున్న వారు వచ్చారు, ఎవరు వాళ్ళు? అది మీరే చెప్పాలండి అన్నాడు యోహాను. 24 మంది పెద్దల్లో మీరే చెప్పాలి. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు, భూలోకంలో నుంచి కష్టపడి మహాశ్రమలు బాధలు పడి వచ్చారు. దేవుని కోసం కష్టపడి వచ్చారు, వేదనలను పీల్చి బాధలను పీల్చి వచ్చారు. వీరు మహాశ్రమల నుండి వచ్చారు. వాళ్ళు హృదయం దేవుని రక్తంలో ఉతుక్కుని వచ్చారు. భూలోకంలో వాళ్ళ హృదయం మచ్చలతో డాగులతో ఉన్నది. మరి మీ హృదయం ఎలా ఉన్నదో చూసుకోండి. మచ్చలతో డాగులతో ఉన్నదా మీ హృదయము? ఒక పట్టు చీరను మీ వేలు పెట్టి కొనుక్కుంటున్నావు, అది మచ్చలతో ఉండదు, కొట్టుకుంటావా? అందులో పడేసి కాటన్ చీర కట్టుకుని వచ్చేస్తావా? శివ. అలాగే దేవుడు కూడా నీ హృదయం మచ్చలతో ఉంటావా? శివ. తొక్కుపడేస్తాడు దేవుడు. ఎక్కడ నరకంలో తోసిపడేస్తాడు పొమ్మని చెప్పి. ఈ లోకంలో ఉన్న పాపాలతోటి, అన్ని అసహ్యమైన పనులతో నీ హృదయం అంతా కూడా డాగులతోటి మచ్చలతో ఉంది. అది నాకు అక్కర్లేదు, నాకొద్దు, సరి చేసుకొని రా. భూలోకంలోనే సరి చేసుకోవాలి. అప్పుడు రా నా దగ్గరికి. వాళ్ళు అలా శుభ్రం చేసుకొని వచ్చారు. దేవుడి రక్తములో వాళ్ళు ఉతుక్కొని, హృదయమని ఉతుక్కొని మంచిగా చేసుకొని వచ్చారు. అందువలన వాళ్ళు దేవుని ఆలయంలో ఉన్నారు, పరలోక రాజ్యంలో. అది గుడారము వాళ్ళ మీద కప్పబడింది. దేవుని గుడారము, దేవుని ప్రేమ వాళ్ళ మీద కప్పబడింది. వాళ్ళ కాకలేను దాహమైన లేదు.
సంతోషంగా ఉన్నారు. మరి ఈ లోకంలో నువ్వు దేవుని కోసం కష్టపడితే పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది. అదే ఈ లోకంలో నీకు ఎంజాయ్మెంట్ కావాలంటే పరలోక రాజ్యం దొరకదు, నీకు తొక్కుపడేస్తాడు. అందుకే అన్నాడు కదా, ధనవంతుడు డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు ఆయన తిన్న రొట్టెలలో కొన్ని రొట్టెలు లాజరుకు పడేసినప్పుడు అది తిని జీవించాడు. అందుకు దేవుడు చెప్పాడు, ధనవంతుడితో చెప్పు, నేను రేపు చచ్చిపోతున్నాను, ఇద్దరమని చెప్పు. అలాగే చెప్పాడు లాజరు. పుట్టుకలతో తగ్గాడు, నా డబ్బే నా దేవుడు, నా డబ్బే నా సర్వస్వం. మరి ఈ లోకంలో కూడా నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ లోకాసులు, ఈ లోక భోగాలు నాకు కావాలని ఆశపడుచున్నావా? పెద్ద బిల్డింగ్ కావాలి, ఇది కావాలి, కారు కావాలని అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా పెట్టాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు ధనవంతుడు పుట్టినరోజు జరుగుతుంది, త్రాగుడు వ్యభిచారం జరుగుతుంది అక్కడ. అప్పుడు పనివాడు చెప్పాడు, లాజరు చచ్చిపోతున్నాడు, ఒకసారి వచ్చి చూడొచ్చు కదా అన్నప్పుడు అతను చుట్టుపట్టుకుని రోడ్డు మీద ఇచ్చాడు. రోడ్డు మీద ఇచ్చే కదా అతను అనుభవం కూడా పోయింది. ఆత్మ చాలా ఆనందంగా ఉంది. దేవుల్లో ఉందేమో, శరీరం కుళ్ళిపోయి ముగ్గులు పెట్టినా, మున్సిపాలిటీ వాళ్ళు ఆకపోయినా ఆత్మ మాత్రం చాలా అందంగా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవదూత కోనేటిలో మునిగిన తర్వాత యేసు ప్రభు వచ్చి కౌగిలించుకున్నాడు. లాజరు, బలవంతుడా, ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు, సుఖపడిగా కానీ అబ్రహాములో కూర్చోబెట్టాడు. బైబిల్లో రాయబడినది అబ్రహాం గారికి ఒక్కడే కుమారుడు అని. ఇదేంటి అబ్రహాం గారికి ఒకడే కుమారుడు ఏంటి, ఇస్సాకా అని అనుకున్నాను. కానీ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అబ్రహాం అంటే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాం అంటే ఆయన కుమారుడు యేసు ప్రభు. అందువల్ల అబ్రహాము రొమ్ముని కూర్చోబెట్టాడు లాజరుని. ధనవంతుడు సాయంత్రం మాట్లాడడానికి వచ్చి హాస్పిటల్లో చనిపోయాడు. సాతాను చుట్టుపట్టుకుని బరబడి ఇచ్చుకొని అగ్నిలో పడేసింది. అగ్ని వరకు వచ్చాడు. ఇలా పైకి చూశాడు. నేను రొట్టెలు పడేసి వాడు పరలోకంలో ఉన్నాడు, నేనే నరకంలో ఉన్నాను. నువ్వేం తింటున్నావో, ఏం తాగుతున్నావో మాకు అవసరం లేదు, నాలో నువ్వు ఎలా ఉన్నావో అది దేవుడు అడుగుతున్నాడు అక్కడ. నువ్వు మాంసం వేసుకొని తినొచ్చు, లేకపోతే చారు వేసుకొని తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మరి నువ్వు దేవుల్లో ఉన్నావో లేదో అది పరిశోధించుకో, గుండె మీద చేసుకొని చూసుకో. సమయము ఆసన్నమైపోతుంది. ఎప్పుడు ఏమి జరుగుతున్నదో మనకు తెలియదు. అర్ధరాత్రే పోవచ్చు, తెల్లవారే పోవచ్చు, కానీ చెప్పకుండా పోవచ్చు, నన్ను సిద్ధపడకుండా పోవచ్చు. ఆర్షమా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నన్ను సిద్ధపడుతున్నావా లేదో ఒకసారి చూసుకో. ఈ 40 రోజుల ప్రాంతంలో నువ్వు సిద్ధపడుతున్నావా లేదో చూసుకో. సిద్ధపడకపోతే వాక్యం వినేస్తున్నాను, అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అంటే కాదు. అక్కడ మార్పు ఎంతవరకు వచ్చింది, మారుతున్నామా లేదా, అదే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు అంటున్నాడు ధనవంతుడు, ప్రభా నేను దాహం తట్టుకోలేకపోతున్నాను. అతను లాజరు చిటిక మీద చుక్క నా నాలుక మీద వేయవనవా? దేవుడు నమ్ముకోవాలి అంటే పుట్టుకలతో తినాడే ధనవంతుడు. ఇప్పుడు నీటి చుక్క కావాలంటున్నాడు అక్కడ. పరలోకానికి భూలోకానికి అంత తేడా ఉన్నది. నువ్వు భూలోకంలో బ్రతికిన జీవితము, పరలోకంలో ఉన్న జీవితము అంత తేడా ఉన్నది అక్కడ. అక్కడ వారు ఇక్కడ రాలేదు, ఇక్కడ వారు అక్కడ రాలేదు. మధ్యన అగాధం ఉన్నది, మధ్యని అగాధం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను ఎలాగో నరకానికి వచ్చేసాను, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు రాకూడదు, లాజరును పంపించువా ప్రభా అని అడిగాడు అక్కడ. ఈ దగ్గరికి కూడా పంపించాను, పాస్టర్ గారిని కానీ గోర్ఖా మార్చారు, కట్టించేసాను కదా. ఏసాడు 2 మాట హృదయంలో ఉంటే నా నరకానికి వచ్చేవాడు కాదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పెడుతున్నాం. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము
18వ వచనం చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో ఈయన నా సేవకుడు, యాజకత్వము చేయడానికి వచ్చాడు, వాక్యం చెప్పడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే వాక్యమే జీవజల ఊట, అది ప్రవహిస్తుంది, బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. ఈయన నా సేవకుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈయన నేను ఏర్పరచుకుంటుని. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, ఏ సేవ చేయాలో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ. అందుకంటున్నాడు, ఈయన నా ప్రాణముని కృష్ణుడైన నా ప్రియుడు. యేసు ప్రభు యెహోవా దేవునికి ప్రియమైన వాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకత్వముల దేవుడు అయిన ఈయన మీద నా ఆత్మ నుంచిదను. తండ్రి ఆత్మ యేసు ప్రభులో ఉన్నది. చెప్పిన అడుగుతున్నాడు, తండ్రిని నాకు చూపించవా? అదేంటి, నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే లెక్క. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన సర్వ సృష్టికర్త, చాలా బాధలు అనిపించాడు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకి విశ్రాంతి లేదు, ఎక్కడ స్థలం దొరకలేదు ఆయనకి. మనకు అన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని మనకి ఇచ్చాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నీకు ఏది కావాలో అన్నీ ఇస్తున్నాడు. కానీ నాకు ఏదీ లేదు. నక్కలకు మరియలు, ఆకాశ పక్షుల గోళ్ళు ఉన్నవి, కానీ మనుషు కుమారుడు తలవార్చిన స్థలం నేను సెలవించింది. అలాంటి దేవాది దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈయన మీద నా ఆత్మ నుంచిదను. దేవుని ఆత్మ యేసు ప్రభువుది. చనిపోయేటప్పుడు ఎందుకంటే ఇక ప్రాణం తీసేయాలి అక్కడ యేసు ప్రభు. ప్రాణం తీయకపోతే ఇక మరణశాస్త్రం రద్దు కాదు అక్కడ. అందుకు తండ్రికి చాలా బాధకరంగా ఉంది. తన కుమారుని ప్రాణం తీయడానికి, కానీ తీయాలి, తప్పదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చీకరించింది, నన్ను ఎందుకు వదిలేసావు? వెనక తిరిగిపోయాడు ఆయన. యేసు యెహోవా దేవుడు వెనక తిరిగిపోయాడు తన బిడ్డ ప్రాణం తీసేటప్పుడు. ఎందుకంటే మరణ శాస్త్రము రొద్దవ్వాలి అక్కడ. అది అవుతేనే కానీ రెండో ఆదాము రావాలి. రెండో ఆదాము యేసు ప్రభు, మొదటి ఆదాము అవ్వాదాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు రెండో ఆదాముగా వచ్చేయాలి, అప్పుడు మరలా మనం లేపబడాలి అక్కడ. అందుకునిచ్చే ఆయన చనిపోవాలి అక్కడ. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవలసింది? చిత్రము అనిపించాడు, బాధలు అనిపించాడు మన బాబాని. అందుకే ఇక్కడ ఏమొచ్చున్నాడంటే, సర్వాధికారుల సృష్టికర్త, సర్వమంత్రుల దేవుడు ఆయన. ఇది చెప్పి నేను విమర్శిస్తున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? యోబు భార్య సాతాను ఇద్దరు ఒకే ఆలోచిస్తున్నారు. యోబు భార్య ఇద్దరు. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభుని ఒక యవనస్తుడు అడుగుతున్నాడు, ప్రభా రక్షణ పొందేవారు కొద్దిమందేనా? అవును, కొద్దిమంది. ఎందుకు అలాగన్నాడు? భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, ఇద్దరు మారితే బిడ్డలు మారడు. అందుకు రక్షణ పొందేవారు కొద్దిమంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడే అంటాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు ఆలోచిస్తున్నారు. తన భార్య, యోబు భార్య ఏం మాట్లాడుతుంది అక్కడ అనుకుంటుంది, ఎప్పుడో దేవుడు 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 అనుకుంటూ ఉంటాడు. ఏం పొందాడు? బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఏం సంపాదించాడు అక్కడ? సాధారణ అనుకుంటుంది. ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దాం. అందరూ పోయారు కదా, ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు
ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూస్తున్నారు ఇద్దరు. ప్రభువా, ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేనేమి తీసుకొని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు. ఈ లోకంలోకి వచ్చాకే భార్య నీ బిడ్డని సమస్తం నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే వెళ్ళిపోయేవాడు. దేంట్లో ఇలా ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఏంటి ఎంతమంది బిడ్డలు పోయి, భార్య పోయి, అన్ని పోయి ఇలా ప్రార్థన చేశాడేంటి? భార్య కూడా ఆలోచించింది, ఏంటి ఇలా చేశాడు ప్రార్థన? నెల రోజులు అయిపోయింది. మళ్ళీ అపవాది దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా యోగుని చూసావా? నీ యోగుకి చక్కని ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం తీసే, అప్పుడు నేను ప్రార్థిస్తాడో లేదో చూడు. తల దగ్గర చలికాళ్ళ వరకు భయంకరమైన తుతులు పెట్టేశాడు. అది కోకోలేకపోతున్నాడు. ఎందుకంటే సాతాను చాలా భయంకరంగా పెడతాడు, మామూలుగా కాదు దాను. ఎందుకంటే ఆతల వాడు కొవ్వు తీరేలా చేస్తాడు, కానీ ఆ కొవ్వుని దేవుడు తీర్చేస్తాడు. ఆ బాధ ఎలా ఉంటుందో మనుషులు చూపెడుతుంది అక్కడ, కానీ దేవుడు అది చూస్తున్నాడు, భరిస్తున్నాడు, తట్టుకుని శక్తినిస్తున్నాడు. సోదరు జయించిన వాడి తండ్రుడు ఆ సోదరుకు నిలిచిన వాడి జీవక్రీటాలు ఇచ్చాడు. జీవక్రీటం మనకిచ్చాడు, ముళ్ళ కిరీటం ఆయన పెట్టుకున్నాడు. మన కోసం ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, మాకు జీవక్రీటాలు ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయినా బాధపడలేదు ఆయన, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అది కోక్కోలేకపోతున్నాడు. దురదలు ఎదురుకుంట సీసా ఉంది, అది బద్దలు కొట్టి ఒళ్ళంతా కోకేస్తున్నాడు. ముక్కలు వచ్చేస్తుంది, ఒళ్ళంతా రక్తమే, ఒళ్ళంతా రక్తమే. అయినా దేవుడు దూషించాలి. నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద కనుగొందనట్టు నా చదువుకు చీకుపోయినను ఆయన నేను కళ్ళారా చూచు, ఆయన నేను కళ్ళారా చూచదు. ఎంతవరకు ఇంత ఇంత బాధ కలిగి ఇంత ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతున్నావే, గిలగిలలాడిపోతున్నావే, మరి ఆయన ఎలా తట్టుకుంటాడు? ఇక్కడ యోబు ఆ బాధ అనిపిస్తున్నాడు. ఇక్కడ నాకేదేమైనా, నాకెంత ఏమైపోయినా నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా ఎముకలు ఏమైపోయినా, చర్మం ఏమైపోయినా నాకు అక్కర్లేదు, దేవుడే కావాలి నాకు. ఎంతమంది వాడు దేవుడే కావాలనుకుంటున్నాను. నా బిడ్డ చచ్చిపోయింది, నా భార్య చచ్చిపోయింది, నా కుటుంబం చచ్చిపోయింది, అందువల్ల నేను దేవుడు అక్కర్లేదు. నాకు దేవుడు వద్దు, నాకు దేవుడు ఏం చేయలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఎంతవరకు ఆయన కూడా మనం జీవిస్తున్నాం, ఎంతవరకు కన్నీరు కారుస్తున్నాం, ఏడుస్తున్నాం. అందుకంటున్నాడు కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టం. కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టం. అక్కడ నీ బలులు అర్పణాలు నాకు అక్కర్లేదు, నువ్వేమిచ్చినా కొద్దు, నాకు విరిగిన హృదయం నాకు కావాలి. విరిగిన హృదయం అంటే నల కొట్టుకోబట్టే. నువ్వు 2వ జాములో వేస్తున్నావా, 3వ జాములో వేస్తున్నావా, 4వ జాములో వేస్తున్నావా, ఏ జాములో వేసి నీ హృదయం నల కొట్టబడుతుంది. ప్రార్థన చేయగలుగుతున్నావు, అది కావాలంటున్నాడు దేవుడు అక్కడ. నాకు విరిగిన హృదయం కావాలి, కానీ నీ బొల్లర్పణ నాకు అక్కర్లేదు, నీవేమిచ్చినా నేను పుచ్చుకోను, నాకు వద్దు, నాకు విరిగిన హృదయమే నాకు కావాలి. అది ఎంతమందికి ఉంది? ఎంతమంది దేవుని సభ్యులు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఇక్కడ మరియా ఏడుస్తూ అది పాదాలు పట్టుకొని, బ్రహ్మా నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండను, ఇక్కడ ఉంటే అని చచ్చిపోవడం. ఏడుస్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా అని పాదాలు పట్టుకొని దేవుడు కూడా ఏడ్చాడు. బైబిల్ అంతట్లో అక్కడే కన్నీరు కార్చినట్టుగా దేవుడు చూపెడుతున్నాడు. అక్కడ ఆయన ఏడ్చాడు, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు అక్కడ. ఎందుకంటే ఆయన లాజరు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, మనం బ్రతికే ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 4 రోజులు సమాధానం ఉన్నాడు లాజరు,
ఒక రోజు 2 రోజులు కాదు, 4 రోజులు సమాధిలో ఉన్న మనిషి బ్రతికే ఉన్నాడని చెప్తున్నాడు దేవుడు అక్కడ. మనం ఎంతవరకు బ్రతుకున్నావు? నువ్వు చచ్చిన కుక్క వలె ఉన్నావా? నువ్వే విధముగా ఉన్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు బైబిల్ చదువుతున్నావు? తింటున్నామా, త్రవ్వుతున్నామా, తెల్లారుద్దామా? అదే జీవితమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణాలించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు ఈ 40 రోజులలో మార్పు చెందాలి, మారాలి. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. కానీ ఎంతవరకు మనకు మార్పు వస్తుంది? మారగలుగుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అదే చెప్తున్నాడు. సర్వాధికారుల సృష్టికర్త ఏమంటున్నాడు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నాడు? ఈయన మీద నా ఆత్మను ఇచ్చేదను, ఈ నంది జనులు న్యాయం మీదని ప్రచురము చేయడు. ఈయన జగడమాడడు, కేవలం మౌనంగా ఉంటాడు. అప్పటికే అపవాది నువ్వు సిరివెక్కలేవు అంటుంది అక్కడ. కాలుతో తొక్కి నేను సిరివెక్కుతున్నాను. మరణపు తాడపు గుర్తులు తీసుకురావాలి, మరణాన్ని జయించాలి. ఇక్కడ పాతాళ లోకంలో ఉన్న మరణపు తాడపు గుర్తులు బయటకు తీసుకురావాలి. అందుకే 3 రోజులు కూడా అందులో సమాధిలో ఉన్నాడు ఆయన. 3వ దినాన్ని మరణపు తాడపు గుర్తులు బయటకు తీసుకొచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఈ నంది జనులు న్యాయవిధిని ప్రచురము చేయడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చెప్పండి. ఎందుకంటే ఇంకా టైము 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్తున్నారు. మా పాస్టర్ గారు చెప్పలేకపోయారు, కానీ నేను చెప్పాల్సి వస్తుంది. చాలండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అన్ని జనాంగం మధ్యలోకి యేసు ప్రభు ఎలా వస్తున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నికోదేము బోధకుడు 300 సంవత్సరాల వయసు గలవాడు. అతనికి భూలోకంలో బ్రతకడం చిరాగ్గా ఉంది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు యేసు ప్రభుని చూస్తేనే కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అక్కడ. నువ్వు యేసు ప్రభుని చూసే వెళ్ళాలి అక్కడికి. అలాగే నేను చెప్పి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. మరి మనం ఎంతవరకు ఎదురు చూస్తున్నాం? యేసు ప్రభు కోసం మనం ఎంతవరకు ఎదురు చూస్తున్నాం? ఆయన మాట కోసం, ఆయన చూపు కోసం, ఆయన కౌగుల కోసం, ఆయన అన్నిటి కోసం మనం ఎంతవరకు ఎదురు చూడగలుగుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు. అప్పుడు సుమయోని ఆలయానికి వచ్చాడు. అప్పుడు యేసేపు మరియమ్మ యేసు ప్రభుని ఆలయం దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు సమర్పించాలి కదా ఆలయంలోని. పుట్టిన ప్రతి బిడ్డ కూడా సమర్పించాలి ఆలయంలోని. అందుకు తీసుకొచ్చి కింద మెట్టు మీద ఉన్నారు. సుమయోని పై మెట్టు మీద ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. ఆయన ఎంటర్ అయిపోయాడు. అప్పుడు సుమయోని చూశాడు యేసు ప్రభుని. చూసి గబ్బా వచ్చి ఆయన ఎత్తుకుని ముద్దులాడుతూ, నాదా 15 రోజుల పాటు నాదా అని పిలుస్తున్నాడు. అంటే స్వామి, గొప్ప దేవుడా అని పిలుస్తున్నాడు అక్కడ. నేను చూసే భాగ్యం నాకు దొరికింది. ఇంకా నేను వెళ్ళిపోవచ్చు. అదే అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను. నేను చూశాను కదా, నేను చూసే భాగ్యము నాకు దొరికింది. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోలించుతున్నావు. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. అన్ని జనులకు నువ్వు బయలుపరచుకు వెలుగుగా, అన్ని జనాంగానికి నువ్వు బయలుపరిచే వెలుగుగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారి
అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమును పొందినట్లను, ప్రతి వారి నాలికయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికముగా ఇచ్చించి ప్రతి నామములకు పైనామాన్ని కనిపించాడు. అన్ని నామముల కన్నా యేసు నామమే పైనామం. నీ నోటితో ఒప్పుకోవాలి, నువ్వు మోకరించాలి దేవుని దగ్గర, నీ నోటితో ప్రార్థన చేయాలి, నీకేది కావాలంటూ చెప్పాలి. ప్రతి నోరు తెరవబడుతుంది, ప్రతి అన్ని జనాంగము కూడా మాట్లాడుతుంది, మోకరిస్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుకున్న వెలుగుగా, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగా, నువ్వు సకల ప్రజల యొక్క సిద్ధపరచు నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. నీ రక్షణ వాక్యం కన్నులారా చూస్తున్నాను. నా కళ్ళ కట్టినట్టు కనబడిపోతున్నాను. నువ్వు ఈ లోకంలో ఏం చేస్తావో అంతా కనబడుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏసేపును మరియ కూడా సంతోషపడిపోతున్నారు. అప్పుడు అంటున్నాడు, సమయం నీ గుండెల్లో కత్తి దిగిపోతున్నాడు. నీ గుండెల్లో అమ్మ కత్తి దిగిపోతుంది. ఆ ఆనందంలో ఆవిడ మర్చిపోయింది. కానీ ఆయన సిలువలో మరణించేటప్పుడు మాత్రం గబగబా పరిగెట్టుకొచ్చి మీదపడి ఏడుస్తుంది. గర్భపరమ దేవుడిచ్చిన బహుమానం, గర్భశోకము, వేదన, బాధ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాంటిది మీదపడి ఏడుస్తుంది. అయినా ఏంటి మరణం, ఏంటి బాధ, కడుపు కోత భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. అందుకే పురుషునికి స్త్రీకి భేదం ఉంది. నవమాసాల కట్టుంది కాబట్టి చాలా వేదన అనిపిస్తుంది. అప్పుడు అంటున్నాడు, అమ్మా నేను లోక కళ్యాణం కోసం వచ్చాను ఈ భూమి మీదకి. నువ్వు స్త్రీలందరికన్నా ఆధిపత్యం కాబట్టి నీ గర్భంలో నేను పుట్టాను, అంతే. అంతకని నువ్వు బాధపడుతుంది, నేను చెడిపోవాలి. అదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. వ్యవహారంతో ప్రియ శిష్యుడు గుండె మీద నిద్రపోతున్న వారితో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఎందుకంటే అన్నదమ్ముల మీద కూడా ఆయన నమ్మకం లేదు. అందుగురించి తన ప్రియ శిష్యుడికి అప్పగించాడు అక్కడ. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం కన్నీటితో ప్రార్థన చేసిన రోజు దేవుడు మనకి జవాబు దొరుకుతుంది. ఈరోజు సాల్మలక్ష్మి గారు పెద్దమ్మాయి, మనవడి గారిది, మనవడిది వారి ప్రార్థన, వారి కుటుంబాలు దేవుడు దీవించి కాక